నష్టపరిహారం చెల్లించాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాష్ట్ర నాయకులు రఘునాథ్ పాల్గొన్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యల ఏమోజీ, దుర్గం అశోక్, వంగపల్లి వెంకటేశ్వరరావు, యలగందుల కృష్ణమూర్తి, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చి అమలుకు ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారమే ధ్యేయంగా, అవినీతి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో అటు పరిపాలనలో కానీ ఇటు సంక్షేమంలో కానీ ఎంత దారుణంగా విఫలమైందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అన్ని విషయాల్లో విఫలమైంది. ప్రత్యేకించి మంచిర్యాల జిల్లాకు సంబంధించి మనం ఒకసారి సమస్యలను చర్చించినట్లయితే ఈ రోజు వరదల కారణంగా నష్టం జరిగింది. ఇల్లు కోల్పోయారు. కూడు గుడ్డ తినడానికి తిండి లేదు. ఇక్కడ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు తప్ప వాళ్ళ గురించి, వాళ్ళకి ఇచ్చేటటువంటి నష్టపరిహారం గురించి ఏ రోజైనా ఒక సమీక్ష మీటింగ్ పెట్టి పేదల ఇండ్లకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకున్నారా? అదే విధంగా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగింది. అసలు కేటాయింపే లేదు. ఉన్న 10 ఇండ్లలో పార్టీలకు పనిచేసేటటువంటి నాయకులు మాత్రమే కేటాయిస్తున్నారు తప్ప పేదవాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగు స్థాయిలో ఉండి, నిరుపేదరికంలో ఉండి, అన్నం దొరకక చెట్టు కింద గుడి చేసుకొని, తాటి కమ్మలతో గుడి చేసుకొని ఉన్నటువంటి నా పేద బిడ్డలకు, పేద తల్లులకు ఇండ్లని కేటాయించడంలో పూర్తిగా విఫలమైంది. అవినీతిలో కూరుకుపోయింది. అదే విధంగా ఎన్నికల సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధాలు చెప్పి ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి సింగరేణి భూములకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ రోజు 420 హామీలతో అవినీతిలో కూరుకుపోయి బీహార్ ఎలక్షన్స్ లో హెలికాప్టర్లు పంపించింది. మరి ఈ రోజు మా నీట మునిగిపోతున్నటువంటి పేద తల్లుల యొక్క ఆవేదన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదు. కాబట్టి తప్పుడు హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు పరచడంలో విఫలమైంది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ జిల్లాల పాలన ఉన్నదా అని డౌట్ వస్తుంది. ఈ జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు కూడా గత 15-20 రోజుల నుంచి ఈ జిల్లాలో ఉన్న ప్రజలు, అటు పేద ప్రజలు, ఎన్టీఆర్ నగర్ అటువంటి కాలనీలో పేద ప్రజలు, అదేవిధంగా రైతులు అటు కోటపల్లి మండలం, చెన్నూరు మండలం కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, రైతులు కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు మరి ఎవరు నష్టపోయినరు, వాళ్ళతో అంచనా చేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని కనీస స్పందన ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేకి లేవు. నేను ఒకటే కోరుతున్నా, మీరు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిర్రు. మీ 420 ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు. మీరు ఇక్కడ మీ నియోజకవర్గాలలో బ్రిడ్జిలు కడతాము, ఫ్లైఓవర్లు కడతాము, సింగరేణి పట్టాల సమస్యలు పరిష్కరిస్తాము, కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాము, 40,000 ఉద్యోగాలు ఇస్తాను ఒక ఎమ్మెల్యే చెప్పిండు. ఇట్లా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమయ్యారు. జిల్లాలో 3 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ కురిసినటువంటి భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట ఇవాళ నీట మునిగిపోయింది. వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది పత్తి పంటకి. అదేవిధంగా వరి పంట కూడా వేలాది ఎకరాల వరి పంట ఇవాళ గోదావరి నది పరివాహక ప్రాంతము, ప్రాణహిత నది పరివాహక ప్రాంతం లోపల మొత్తము తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం గతం లోపల కరకట్టలు కడతాము, ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చి కొన్ని ప్రాంతాల లోపల భూములు కూడా సేకరించారు. కానీ ఇప్పటి వరకు కరకట్టల నిర్మాణం జరగలేదు.
అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో కూడా మరి వరద సంబంధించినటువంటి విషయం మీకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా సింగరేణి ప్రాంతాల లోపల ఏదైతే కొత్త రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి నిజంగా సగం మంది నిర్వాసితులకు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఇళ్ల పట్టాలు సగం మందికి ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంకా సగం మందికి ఈ సింగరేణి అధికారులు కావచ్చు, మన కలెక్టర్ గారు కావచ్చు ఎలాంటి స్పందించకుండా వాళ్ళను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్లకు ఇల్లు కనీసం ఈ వానలకు రిపేర్ చేసుకుందామన్నా కూడా చేయనీయకుండా వాళ్ళ మీద సింగరేణి అధికారులు నిరంకుశత్వ వైఖరితోటి కేసులు బుక్ చేయించడము, ఆఫీస్కు పిలవడము, వేధింపులు జరుగుతాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల